ధన్యవాదాలు. సమయం అవుతుంది కాబట్టి ఆచార్య గారు ప్రసంగాన్ని కొనసాగించాల్సింది కోరుతున్నాను. సమాధి నిర్ధూతమలస్య చేతసో నివేశితస్యాత్మని యత్ సుఖం భవేత్ న శక్యతే వర్ణయితుం గిరా తదా స్వయం తదంతఃకరణేన గృహ్యతే స్వయం తదంతఃకరణేన గృహ్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. విజయదుర్గమ్మ గారు, చర్చ ఇక్కడ జరగట్లేదు. ఇది మీరు బయట ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు, ఇంకొకరితో సభలో ప్రసంగిస్తున్నప్పుడు అక్కడ మీరు చెప్తున్నటువంటి విషయంగా భావించాలి. మీరు వక్తగా ఉండి మీ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు ఎదుటి వారిని సంజాయిషి అడగకూడదు. అవునా కాదా, అవునా కాదా అనేటువంటిది. అదే అలవాటు అయిపోతే ఏమైందంటే, వారు సమర్థించినప్పుడే మీ భావజాలం సరైందని మీరు నిర్ధారించుకోవడం ఒకటి. ఇది అహంకారాన్ని పోషిస్తుంటది ఒకటి. ఇంకా సభాముఖంగా సభలో కూర్చున్నటువంటి తెలివైన వారికి వీరికి ఇంకా అవగాహన లేదు, మన సమర్థన మనల్ని బలపరచమంటున్నారు వారి అభిప్రాయాన్ని అనేటువంటిది వారి మనసులో చులకనైపోతారు. సువర్చలమ్మ గారు, తొందరపడరాదు. ఒకరు చెప్తున్నప్పుడు మధ్యలో రావద్దు. వారి ముగించిన తర్వాత చెప్పాలి. సహనం చాలా వరకు వచ్చింది, కానీ ఇంకొంచెం వారిని ముగించనివ్వండి. ముగించిన తర్వాత చెప్పవచ్చు. ఇంకేమన్నా సందేహాలు ఉంటే అడగండి. ఓం ఆచార్య, ఓం. పరమాత్మని సప్తమ విభక్తిలో ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పరమాత్మ శబ్దమా, ఈశ్వర శబ్దమా, ఇంకా వేరే ఈశ్వర ఏదైనా ఈశ్వర తత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? తత్వాన్ని సప్తమ విభక్తి అని అంటే ఉదాహరణ ఒక మాట, నేను ఈ దేవునిలో ఉన్నాను లేదా ఈశ్వరులో ఉన్నాను అని అనుకున్నప్పుడు, ఈశ్వరుడిలో అన్నప్పుడు మరి ఈశ్వరుడు అఖండుడు కదా, అప్పుడు ఎట్లా అర్థం చేసుకోవాలి? భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం తండ్రి సంరక్షణలో ఉండడం, సంస్థ యొక్క సంస్థాపకుని యొక్క సంరక్షణలో ఉండడం, ఆశ్రమంలో ఉండడం, గురుకులంలో ఉండడం, ఇంటిలో ఉండడం, ఒక ఆర్య సమాజంలో ఉండడం, ఇంకా ఏదైనా సరే సంస్థ అంతర్గతంగా ఉండడం, ఇది దృష్టాంతం చూపిస్తున్నాడు మునిగారు. ఈ సైనికుల్లో ఉండడం, పోలీసు బాధ్యతను వహించడం, మున్సిపాలిటీ బాధ్యతలు వహించడం, ఈ బాధ్యత అనేది ఏంటంటే నేను అంతర్గతము, నేను అందులో ఒక భాగము అనేటువంటి దృష్టాంతాన్ని భగవంతుడు చూపిస్తున్నాడు. అర్థమవుతుందా మునిగారు? పట్టుకుంటున్నారా మిగతా వారు కూడా? సమిష్టిలో నేను అనేటటువంటిది. అతడు చాలా ఇప్పుడు తల్లిదండ్రి దగ్గరికి ఫిర్యాదులు తీసుకొచ్చి పిల్లల ద్వారా చూపిస్తున్నాడు కదా. నేరస్తులను పోలీసులు పట్టుకొని న్యాయాధీశుడు వారిని అపరాధాన్ని నిరూపించి శిక్ష విధిస్తున్నాడు కదా. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు, మనం చిన్నవాళ్ళం, వాళ్ళు తెలిసిన వాళ్ళు, మనం తెలియని వాళ్ళం అనేటువంటి దృష్టాంతాన్ని చూపిస్తున్నాడు కదా. నేను బ్రతకాలంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మన నిత్యావసరాలను కులం పేరుతోటి, కుల వృత్తుల పేరుతోటి ఇతరుల దగ్గర పెట్టి అక్కడికి నడిపించి చూపిస్తున్నాడు కదా. ఈ వ్యవస్థ, ఆ సృష్టి వ్యవస్థను ఉంచి మనల్ని జన్మింపజేస్తున్నాడు కదా. ఈ జన్మలోంచి ఇంకొక జన్మకు నడిపింపజేసి చూపిస్తున్నాడు కదా. శ్యామలయ్య గారు పట్టుకుంటున్నారా రహస్యాన్ని? తెలుసుకుంటుంటాను. అందుకని అతడు
అతనిలో అనేటువంటి దానికి ఎంత స్పష్టమైనటువంటి ఉదాహరణ. ఇక అతను మనలో, ఇక రెండవ దృష్టికోణం, మనం ఏదైనా చేయబోతున్నప్పుడు దానికి కర్త ధర్త అంతా మనమే భావించుకునేది చేయబోతున్నప్పుడు వద్దు, తప్పు, ఇది ఇలా చేయకు, కొద్దిగా ఆలోచించు అని లోపల నుంచి స్ఫురింపజేస్తున్నటువంటిది. మంచి చేస్తున్నప్పుడు ఉల్లాసం, ఉత్సాహం. ఇందాక శ్యామలయ్య గారు అంటున్నారు, అందరికీ ఉపకారం చేసేటట్టుగా, అందరికి వర్తించేటట్టుగా అనేటువంటి విశాల దృష్టికోణం చూపిస్తున్నాడు కదా. చూపిస్తున్నప్పుడు అది మంచిదన్నప్పుడు లోపల నుంచి ప్రేరణ కలిగించడం, చెడ్డదైనప్పుడు వద్దు, ఆలోచించమని హెచ్చరించజేయడం, లేదా ఇది వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు అని చెప్పేసి మనల్ని మన దృష్టిని ఆకర్షింపజేయడం. ఈ రకంగా పిల్లల దగ్గర మనల్ని పెద్దవారిగా పెట్టి భగవంతుడు చూపిస్తున్నటువంటిది, అతడు పెద్దవారిగా మనల్ని పెట్టి వాళ్ళను సంజాయిస్తున్నట్టుగా, వాళ్ళను పరిష్కరిస్తున్నట్టుగా, వాళ్ళ సమస్యలను పరిష్కరించి ముందుకు నడిపిస్తున్నట్టుగా, తన స్థానాన్ని మనల్ని మన పెద్దవాళ్ళుగా, తల్లిదండ్రులుగా చూపించి, పిల్లలను చిన్నవాళ్ళుగా చూపించి, జీవాత్మలుగా ఈ రకంగా వ్యవహారం. సంస్థలో మనం అంతర్గతమై ఉండడం, ఈ గృహస్థులుగా ఉండడం, ఇక అన్నింటికి సూక్ష్మాతి సూక్ష్మంగా, స్థూలాతి స్థూలంగా. ఓం. దేవునిలో ఐక్యమైండు అన్నారు కదా, మరి అది ఎట్లా? ఇదే మీరు ఈ ఉదాహరణ చెప్పారు చక్కగా. అంతా పరమాత్ముడు ఉన్నాడు, పరమాత్మ నేనున్నాను అనే భావనతోటి జీవంతో తెలుసుకుంటది. కానీ దేవునిలోనే ఐక్యమైపోయిన, ఇంకా నేను మోక్షంలో ఐక్యమైపోయిన, దేవునిలో శివాైక్యమైపోయిన అంటారు కదా, దాంట్లో ఉన్న రహస్యం ఏంటి? దాంట్లో ఉన్నటువంటిది సరిహద్దులలో ఇమిడి ఉన్నటువంటి దానికి అంతర్గతంగా భావించుకోవడం. ఈ దేశం, ఈ రాష్ట్రం, ఈ వ్యవస్థ. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే మన దేశంలోనైతే ఎడమ వైపునే, అయితే ఈ విదేశాలలో కుడి వైపున. అది ఆ నియమం వాళ్ళు పెట్టుకున్నటువంటిది. ఇక్కడ ఎవరి ప్రభుత్వం, ఆ ప్రభుత్వానికి అంతర్గతంగా మనం పన్ను కడుతున్నాము అని అంటే ఆ వారి యొక్క నాగరికతను, వారి యొక్క నియమాలకు అంతర్గతంగా మనం ఉన్నట్టుగానే. బృహదారణ్యకోపనిషత్తు 5వ ఆచార్య, నాకు చిన్నగా అనిపిస్తుంది. తన్మయత్వ దేహము మాధ్యమంగా తన్మయత్వ భావంతో ఉండటమే శివైక్యం గాని అవటం అనేటటువంటి అభిప్రాయం అనిపించింది. ఆత్మీయత భావం, అమ్మగారు, ఇది కలవటం అనేది ఉండదు కదా. అమ్మగారు ఆచార్య, మౌనంగానైనా ఉండండి, లేదంటే నాకు అర్థం కాలేదైనా చెప్పండి. ఈ నసుగుడు పెడితే ఏందని అంటే, ఆ సభలో ఉన్నారు, మీరు ఎక్కడైతే ప్రవచనం చెప్తుంటారో, యజ్ఞం చేస్తుంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు. మీకు అదే శివైక్యం అవటం అంటే ఆచార్య, మరి అట్లా స్పష్టంగా చెప్పండి. అదే మునిగారు అడిగిన ప్రశ్నకి అమ్మగారు సమాధానం వచ్చిన తర్వాత సాగదీయొద్దు. ఇప్పుడు ఎడమ వైపులో నడవాలని ఒక నియమం పెడితే, నేను మధ్యలో నడుస్తా, లేదు నేను కుడి వైపునే నడుస్తా, అది మీ ఇష్టం. అది అంతే, అదే అర్థమైంది ఆచార్య. ఇక్కడ చెప్తున్నాడు అమ్మగారు, ఆది సమాజ పదవ నియమంలో చెప్తున్నాడు, వ్యక్తిహిత కర్మలకు నియమములందు స్వతంత్రులుగా ఉండాలి, సర్వహిత కర్మలందు పరాధీనంగా ఉండాలని చెప్తున్నాడు కదా. మరి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, భగవంతుడికి దేవునికి ఏమి తేడా లేదు. శివైక్యం అంటే అతనే భగవంతుడు అతడు అన్నట్లు అయిపోయింది అని శివైక్యం అంటే అంత అనిపిస్తుంది. భగవంతుడు లాగానే అయిపోయింది అన్నట్ల కాదు స్వామి. ఇప్పుడు చుట్టం వచ్చి అది ఊరి వాళ్ళలో చెప్తుంటారు కదా, ఎవరయ్యా, ఎవరింటికి వచ్చినావు అని అడిగితే, నేను ఫలానా ఊరు మాది, మేము ఫలానా వారి ఇంటికి వచ్చానని చెప్తే,
ఇక ఆ ఊరిని పొలిమేర దాటిపోయే వరకు వారి పేరుతోనే గుర్తింపబడతారా లేదా? ఇప్పుడు సంతానాన్ని పుట్టిస్తే పుట్టినటువంటి సంతానం సచ్చే వరకు ఆ తల్లిదండ్రులు, ఆ వంశము, ఆ కులము, ఆ ఊరి వాడే అనిపిస్తాడా లేదా? మళ్ళీ ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్తున్నటువంటి దాంట్లో కొంత ఏంటంటే తల్లిదండ్రులు పెట్టుకున్న పేరు. తల్లిదండ్రులు పెట్టుకోవడం ఏంటి? తల్లిదండ్రులకి ఏమో అవసరం? తల్లిదండ్రులకు కాదు, మన జీవితాన్ని సార్థకం చేయడానికి తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డకు వాళ్ళ ఇష్టమైన పేరు పెట్టుకుంటున్నారు. వాళ్ళకు 4 బిడ్డలు ఉన్నారనుకోండి, వాళ్ళకు నలుగురిని 4 విధాలుగా ప్రత్యేకించి గుర్తింపజేయడానికి పేరు పెట్టడం. ఇప్పుడు వ్యక్తులను విడిచిపెట్టండి, వస్తువు, పెన్నును పెన్ను అంటున్నారు, బట్టను ఎందుకంటున్నారు, లైటును లైట్ అని ఎందుకు అంటున్నారు? దానికి ఒక ప్రత్యేక గుర్తింపు కావాలి. దాన్ని మనం వ్యవహరించుకోవాలంటే ఆ రకంగా దానికి ప్రత్యేకత ఇచ్చినప్పుడే దాన్ని మనం వినియోగించుకోగలుగుతాం. దానికి ప్రత్యేకత ఇవ్వకపోతే ఎలా వినియోగించుకోగలుగుతాం? ఏదైనా సరే, సూది కానివ్వండి, చెప్పులు కానివ్వండి, కళ్ళద్దాలు కానివ్వండి, చేతికర్ర కానివ్వండి, ఏదైనా సరే. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అవును ఆచార్యజీ. దానికి ఒక ప్రత్యేకత కావాలి. ఇది సారాంశం. పేరు వాళ్ళు పెట్టిందే ఉంటది కదా ఆచార్య, ఎలాగో. మళ్ళీ అలా అంటారు ఎందుకు? భగవంతుడు చూపిస్తున్నాడు కదా, బిడ్డ అని, పుత్రుడని, పుత్రిక అని వేదంలో చాలా చోట్ల వచ్చింది. తల్లి అని, తండ్రి అని వేదంలో చెప్పినటువంటివి. అవును, చాలా పేర్లు. మరి అవి ఉన్నప్పుడు తదనుసారంగా ఇప్పుడు ఇడ్లీని తింటుంటారు. ఇడ్లీ ఏంటి? ఈ చిల్లుగారెలు తింటుంటారు. దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఆ పదార్థం ఉద్దేశం కాదు, ఆ పదార్థం ద్వారా దాన్ని ఆవిష్కరించినటువంటి వ్యక్తికో ఇడ్లీ అంటే ఇదిగో చంద్రమా ఈ రకంగా ఉంది అని మన ముందుకు తీసుకొస్తున్నాడు. అదే గుండ్రగా తీసుకొస్తున్నాడు, అదే రూపకంగా తీసుకొస్తున్నాడు. ఆ చిల్లుగారే, సూర్యుని మధ్యలో బెజ్జం ఉంది, ఆ బెజ్జాన్ని చూపించడానికి ఈ చిల్లుగారెను ఆవిష్కరించి మన ముందుకు తీసుకొస్తున్నారు పదే పదే. ఇక తెలివి లేని వారు పొట్ట కోసం చూసుకున్న వారు పొట్ట నింపుకుంటారు, అది వేరే విషయం. కానీ తెలివైన వారు ఇది ఇట్లకే ఎందుకు ఉండాలి, ఇంకో రకంగా ఎందుకు ఉండదు అని అన్నప్పుడు దాని వెనుక తెలిసిన వాళ్ళని అడిగితే ఆ రహస్యం బయటపడుతుంది. ప్రతిదానికి ప్రత్యేకత. అన్ని ఆహార పదార్థాలైనా కానీ వ్యవహరించడానికి పేరు. ఇప్పుడు దీన్ని దోషలో ఉన్న దోషం ఏంటి? రజనీ అమ్మ గారు చెప్పండి. శ్రోతలమ్మ గారు, దోషలో ఉన్న దోషం ఏంటి? అందుకు దాన్ని దోష అని పేరెందుకు పెట్టారు? ఎన్ని రంధ్రాలు అయితే పడితే అన్ని రంధ్రాల నుండి విసర్జించబడుతున్నాం. దాని దోషని తెలుగులో ఏమంటారు? అట్టు. అట్టు అన్నదానికి అర్థం ఏంటి? అట్టు అని ఎందుకు అంటుంటారు అంటే అక్కడక్కడ అంటుకుంటూ పోతుంటది కాబట్టి ఆ అంట్లను విడిపించేదాన్ని అట్లు అంటుకొని ఉంటుంటది కాబట్టి. దోష ఏ భాష ఆచార్య? అది విదేశీయుల ఆహారం, మనది కాదు. అది ఏ దేశం నుండి వచ్చిందో నాకు పూర్తిగా తెలియదు. ప్రతిదాని వెనుక రహస్యం ఉంది. మనం పూట గడుపుకొని మన వరకు చూసుకుంటున్నాం. అంట్ల అర్థం ఏంటి? అంతే కదా, అంటుకున్నదాన్ని విడిపించడం అంట్లు. మరి అట్టులో ఏమున్నది? దానికి ఏదో పేరు తెలియట్లేదు. అది అంటుకున్న ఉన్నది కాబట్టి అంటుకున్నదాన్ని విడిపించడం, అది అట్లు అని అంటున్నాం. వాళ్ళు బొక్కలు పడి ఉన్నది కాబట్టి, బెజ్జాలతో ఉన్నది కాబట్టి దోషం, పరిపూర్ణంగా లేదు కాబట్టి. ప్రతిదానికి, ప్రతి వస్తువుకు ఇప్పుడు భగవంతుడు తల మీద పెట్టిన వెంట్రుకలకేమో వెంట్రుకలు అంటున్నాడు,
ఈ శరీరం మీద పెట్టిన వాటికి ఏమో రోమాలు అంటున్నారు. ఈ కంటి మీద ఉన్నటువంటి వాటికి ఏమంటారు? ఆడుకునే కంటి వెంట్రుకలు తీసేస్తే వారికి దిష్టి తగలాలని కంటి పాప వేశారని. పాప అంటారా, రెప్పని అంటారా, పాపని వెంట్రుకలు అంటారా? కన్రెప్పలు అంటారు. పాపలు అంటే గుడ్డు అనేది. కంటి వెంట్రుకలను ఏమంటారు? కంట్లో వచ్చిందని ఊసులు అంటారు, ముక్కులో వచ్చిందని పక్కులు అంటారు, చెవిలో వచ్చిందని గుబిలి అంటారు. ప్రతిదానికి ప్రత్యేకత. కానీ అది మనం పెట్టుకునేది కాదు, దానికి ఆ పదార్థాన్ని బట్టి గుర్తించిన వారు దానికి పెట్టారు. తర్వాత వచ్చిన వాళ్ళు కేవలం గుడ్డిగా వ్యవహరిస్తున్నారు దాన్ని వినియోగించుకొని. అంటే సంబోధనతోనే దాని విషయం కొంతవరకు అర్థమవుతుంది. మనం ఏమంటారు? మనం మాట్లాడటంతోనే ఇప్పుడు కనురెప్పలని, కంట్లో ఊసులని, తర్వాత చెవిలో గుబులని, ఇవన్నీ మనం సంబోధించిన దాన్ని బట్టే కదా ఆచార్యజీ అర్థమయ్యేది. దానికి ప్రత్యేకత ఇస్తేనే కదా, ప్రత్యేకత ఇచ్చినప్పుడే కదా. ప్రత్యేకత ఇచ్చినప్పుడే మన శబ్దం ద్వారా ఇతరుల దృష్టిని ఆ పదార్థం వైపే తీసుకెళ్లడం, అది ఆ పేరు పెట్టుకోవడం. అదే ఆ పేరు కూడా అంతే కదా, పలానా పేరుని పిలిచినప్పుడే వాళ్ళ వైపు చూస్తున్నాము, లేకపోతే అంతా ఒకటి. కానీ గుబిలి అన్నప్పుడు పండ్లలో ఉన్న పాచిని చూడడం కదా, ఎక్కడిది ఏ పేరు పెడితే దానికి అక్కడ. అదే ఇప్పుడు ప్రభాకర్ గారు అన్నట్టుగా తల్లిదండ్రులు పెట్టుకున్నారు అని అంటే ఎవరికి నచ్చింది వారు పెట్టుకుంటే మరి ఇతరులకు ఎట్లా తెలియాలి? అందరికీ ఒకే విధంగా ఉంటే దానికి ప్రత్యేకత ఇచ్చినప్పుడు అందరూ గుర్తుపడతారు దీంతో అతని. కుటుంబ సంబంధాలను బట్టి పేరు మళ్ళీ సంబోధన వేరే ఉంటుంది కదా. అది వేరు. సంబంధాలను బట్టి సంబోధన అది వేరు. ఇప్పుడు ఈ జడ వస్తువుల దగ్గరికి రండి. నా అధీనంలో ఉంది కాబట్టి నాది, నా వస్తువు. పేరు అదే, వస్తువు పేరు. నా వస్త్రాలు, నా చెప్పులు, నా ఫోను, మా ఇల్లు, మాది 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 అని చెప్పేసి ఆ సంబంధాన్ని కలుపుకున్న తర్వాత అప్పుడు దాన్ని పేరు పెట్టి అదే చెప్తారు కదా పేరు. అవును, అంతే. మనకైతే ఏదో ఇతరులకు కూడా అదే. ఇప్పుడు మన ప్రసంగంలోకి వెళ్తే బృహదారణ్యక ఉపనిషత్తు 5వ అధ్యాయము 2వ బ్రాహ్మణంలోకి రండి. త్రయా ప్రాజాపత్యాః ప్రజాపతౌ పితరి బ్రహ్మచర్యం ఊషుర్ దేవా మనుష్యా అసురాః. త్రయా ప్రాజాపత్యాః, 3 రకాలుగా ప్రాజాపత్యం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాడు. బ్రహ్మచర్యం గురించి చెప్పడం జరుగుతుంది. ప్రాజాపత్యాః అంటే ఈ యొక్క సంతానం గురించి బహువచనం, త్రయ, 3 అని చెప్పడం జరుగుతుంది. తల్లి అయినా భగవంతుని సంతానమే, తండ్రి అయినా భగవంతుని సంతానమే, పిల్లలైనా భగవంతుని సంతానమే. ఈ 3 ప్రాజాపత్యాః. అందు గురించి గృహాశ్రమాన్ని ప్రాజాపత్యం అని కూడా అంటుంటారు. తండ్రి, అతని యొక్క ఇల్లు, అతని యొక్క సంతానము, అతని యొక్క కుటుంబం. అట్లా ప్రజాపతౌ అంటే, ప్రజాపతి అంటే తండ్రి ఆధీనంలో, తండ్రి అధికారంలో, తండ్రి యొక్క అతని సంరక్షణలో ఉండేటువంటి. ప్రజాపతౌ పితరి బ్రహ్మచర్యం ఊషు దేవాః మనుష్యా అసురాః. ఈ యొక్క బ్రహ్మచర్యం గురించి చర్చ వచ్చినప్పుడు అక్కడ దేవతలు అంటే విద్వాంసులు, మనుషులు అంటే సామాన్యులు, అసుర అంటే
నిమ్న స్తరమైనటువంటి భావచారం గలవారు. ఉషిత్వా బ్రహ్మచర్యం దేవా ఊజుః బ్రవీతు నో భవానితి తేభ్యో ఏతద్ అక్షరం ఉవాచ ద ఇతి వ్యజ్ఞాసిష్ట ఇతి వ్యజ్ఞాసేష్వేతి కోచుః దామ్యేతి న ఆత్రేతి. ఈ రకంగా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే బ్రాహ్మణులకు, విద్వాంసులకు, జనసామాన్యులకు మరియు ఈ యొక్క అసురులకు నేను గొప్ప అనేటువంటి విషయంలో చర్చ జరుగుతున్నప్పుడు అక్కడ ప్రజాపతి వారు ఒక్కొక్కరు వెళ్ళి, ముందు దేవతలు, ఆ తర్వాత మనుషులు, ఆ తర్వాత అసురులు వెళ్ళి ఆ ప్రజాపతి దగ్గరికి వెళ్ళి బ్రహ్మచర్యం గురించి చెప్పమని అంటే అతడు అందరికీ ద ద ద ద అని చెప్పారు, ఉపదేశిస్తే దాని వ్యాఖ్యానం ఇక విద్వాంసులు ఏమని చేస్తున్నారు, మనుషులు ఏమని అర్థం చేసుకున్నారు, అసురులు ఏమని అర్థం చేసుకున్నారు అనేటువంటిది ఈ యొక్క బ్రాహ్మణం యొక్క రహస్యం. ఉషిత్వ బ్రహ్మచర్యం అంటే బ్రహ్మచర్యాన్ని పాటించి, దేవా ఊచుః ఆ దేవతలు అంటే విద్వాంసులు అన్నారేమని అంటే, బ్రవీతునో భవాన్, ఓ పరమాత్మ నీవు నాకు బ్రహ్మచర్యం అంటే ఏంటో చెప్పండి మాకు అని చెప్పేసి వాళ్ళు అడిగారు. తేభ్యో హేతద్ అక్షరం ఉవాచ ద, ఇక తేభ్య అంటే వారికి, అలా ప్రజాపతి దగ్గరికి వెళ్ళినటువంటి వారికి తేభ్య చెప్పాడు, ఏతద్ అక్షరం ఈ అక్షరాన్ని ఉవాచ చెప్పాడు. ఏమని అంటే ద ఇతి వ్యజ్ఞాశిష్ట ఇది వ్యజ్ఞాశిష్వేతి కోచుః దామ్యతేతి న అర్థ. ఇందాక శ్యామలయ్య గారు చెప్పినటువంటి వ్యాఖ్యానంని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఏదైనా ఉంటే మనమే మన వరకే చూసుకోకుండా ఇతరులకు పంచి పెట్టాలి అనేటువంటి విశాల దృష్టికోణం, అదే కుటుంబ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో ఏంటంటే పెళ్లి కానంత వరకు బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు తన వరకే చూసుకున్నటువంటి వ్యక్తి పెళ్లి చేసుకోగానే భార్య గురించి అక్కడ అతనికి ఆ ఊహ లేకపోయినా వివాహం యొక్క వ్యవస్థ సాకుతోటే చెప్పబడింది ఏంటంటే, అమ్మాయికైనా అబ్బాయికైనా మీ దగ్గరికి ఏ వస్తువు వచ్చినా మీరు ఇతరుల గురించి ఆలోచించాలి, కాబట్టి ఏదైనా పంచుకొని తినాలి. ఇదివరకు బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు మీకు మీరు స్వతంత్రంగా ఆలోచించారు, ఉపభోగించారు. ఇప్పుడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహాశ్రమంలోకి వచ్చారు కాబట్టి ఒకరికి ఒకరు ఇద్దరుగా ఏదున్నా సరే, కష్టం సుఖం ఏదైనా సరే ఇద్దరు కలిసి పంచుకోవాలనేటువంటిది అభిప్రాయం. మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఇక వాళ్ళు పస్తులు పడైనా సరే పిల్లలను మంచిగా ఉండాలని చూసుకునేటువంటి దృష్టికోణం. ఇది దాలో ఉన్నదే అని అన్నట్టుగా వారు అర్థం చేసుకున్నారు. ఓమితి హోవాచ వ్యజ్ఞాశిష్టేతి. ఓమితి, ఓం అనంటే పరమాత్మ ఒక సారాంశం, పరమాత్మ యొక్క అభిప్రాయం. ఇందాక నిన్న వారు విజయలక్ష్మి గారు అడిగారు ఏంటంటే, ఇక ధ్యానంలో ఉండాలి, 24 గంటలు ధ్యానం అంటే ఓంకారం జపం చేయాలి, ఓంకారం ఓంకారము అని అంటే, ఓంకారమునే జపం చేసే దగ్గర ఉంటే మరి ఓంకారేశ్వరునితో కలిసేది, వారి సంసర్గంలోకి వెళ్ళేది, మన అభిష్టాన్ని నెరవేర్చుకునేది ఎప్పుడు? ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, శ్యాము వస్తున్నాడు, నిజం యొక్క సామాన్లు తెస్తున్నాడు, మరి ఇంకా ఏమేమి తేవాలని చెప్పేసి మీరు అడిగారు. శ్యామ్ అంటే మీ యొక్క ఉద్దేశం నెరవేరుతుందా? శ్యాము తోటి ఈ ఫలానా వస్తువులు తెప్పించుకొని అతను మన దగ్గరికి చేరుకొని ఆ వస్తువులు
మీకు ఇస్తే మీ ఉద్దేశం నెరవేరుతుందా? ఇప్పుడు దయానంద సరస్వతి చూపిస్తున్నటువంటిది ఏంటంటే, మొదటగా ఏదైతే పంచమహాయుద్ధ విధిలో సంధ్యోపాసన ఉన్నదో అక్కడ కూడా దయానంద సరస్వతి ఉపయోగించలేదు. ఈ యొక్క సంస్కార విధి వచ్చిన తర్వాత కూడా దీంట్లో కూడా వినియోగించలేదు. ఏంటి వినియోగించలేదు అని అంటే, ప్రతి ఒక్క మంత్రానికి ఓంకారం చెప్పడం ఇది అశిష్టత, అసభ్యత, ఎదుటి వారి చేత వెక్కిరింపుగా ఉంటుంటది అన్నమాట. అది ఏ రకంగా అంటే, ఎవరితోనైనా మనం మాట్లాడుతున్నప్పుడు సంబోధించుకొని మనల్ని ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఎవరైనా కానీ కలిసే వరకు ఫలానా వారు అని చెప్పేసి వారి పేరుతో సంబోధించుకొని ఎప్పుడైతే వారి ముందట కూర్చుండి వారితో మాట్లాడుతూ ఉంటుంటామో అప్పుడు సంధ్యావాచకాన్ని విడిచిపెట్టి సర్వనామాన్ని మీరు నేను అనే మాట్లాడుకుంటాం. కానీ ప్రతి మాటకు ఎదుటి వారి పేరు తీసుకుంటే ఇతడికి భాష రాదా, అశిష్టంగా ఏంటి పేరు తీసుకుంటాడు, పదే ఎత్తి చూపుతున్నాడు అని చెప్పేసి తప్పుగా భావించుకోవడం జరుగుతుంటది. కోపం కూడా వస్తుంది కొందరికి. వస్తుంది. నేను ముంగటే ఉన్నది పేరు తీసుకోవడం అంటే ఏంటంటే, దేహం బయట వ్యక్తికి దూరంగా ఉండడం పేరు తీసుకోవడం. ఇక సర్వనామంతో నేను నువ్వు అంటే దేహాన్ని మర్చిపోయి ఆత్మతోటి భావజాలంతో ఏకీభవించడం. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. అందుకే దయానంద సరస్వతి మనస పరిక్రమ ప్రకరణం వేరు, ఉపస్థాన ప్రకరణం వేరు అయినప్పటికీ పాణిని మహర్షి చెప్తున్నటువంటిది ఏంటంటే, ఏదైనా ప్రకరణం ఆరంభంలో ఓం అభ్యాదానం ఇది ఆరంభంలో ప్రకరణ ఆరంభంలో ఓంకారం తప్పనిసరిగా చెప్పాలి అని చెప్పేసి పాణిని మహర్షి చెప్పాడు. కానీ ఇక్కడ మనస పరిక్రమ ప్రకరణం ఒకటి, ఉపస్థాన ప్రకరణం ఒకటి. కానీ ఇక్కడ ఉపస్థాన ప్రకరణంలో ఓం పెట్టకపోవడం, ఇక దీనిని పండితులు అర్థం చేసుకున్నటువంటిది ఏంటంటే, ఇక్కడ ఓం ఉండాల్సిందే. ఈ ప్రకరణం వేరు, ఆ ప్రకరణం వేరు. ప్రతి ఒక్క మంత్రానికి పెట్టకపోండి, అది వేరే విషయం. కానీ ఇక్కడ ప్రకరణం వేరే అవుతుంది కదా, ఇక్కడ పెట్టాలని చెప్పేసి పండితులు అక్కడ ఓం వీరి తరపు నుంచి వీరు ఊహించుకుంటున్నారు. కానీ దయానంద సరస్వతి అక్కడ పెట్టలేదు, అది అక్కర్లేదు. దాని అభిప్రాయం ఏంటంటే, ఈ ఓంకారం ఉపాసన చేసినప్పుడు మళ్ళీ ఓంకారం ఓం అనేటువంటి ధ్వని వైపు, ఆ అకారం ఉకారం మకారం వైపు మన ధ్యాస వెళుతుంది. ఎప్పుడైతే ఓంకారేశ్వరుని వ్యావహారికంగా మన అనుభూతి పొందుతూ ఉంటుంటామో ఆ అనుభూతి అనేటువంటిది కలగదు. దయానంద సరస్వతి ఈ యొక్క ఓంకారేశ్వరునితో మనల్ని ఏకీభవింపజేసేటప్పుడు వారితో సమ్మిళితం చేయడానికి అక్కడ ఓంకారం పెట్టలేదు. ఓంకారం బయటిది, పేరు బయటిది, వ్యక్తిత్వము లోపలిది. వ్యక్తిత్వంతో మనము ఉపస్థానంలో ఉన్నప్పుడు అక్కడ దేవుడు మనమే ఉంటుంటాం. మన శరీరం లేదు, దేవుడికి అయితే శరీరమే లేదు. ఈ రూపకంగా ఆత్మ పరమాత్మ అక్కడ రెండే ఉంటుంటాయి. అక్కడ పేరు అక్కర్లేదు, పేరు బయటది. దేహం ఉండాలి, ఉనికి ఉండాలి, ఉనికిని గుర్తించేటువంటిది. ఉనికి ఎప్పుడు అని అంటే వారి యొక్క అవసరం మనకు ఉన్నప్పుడు, వారి యొక్క స్థాయి, పదవి, హోదా, అధికారం మనకు అవసరమైనప్పుడు ఇది ఎవరి ద్వారా అవుతుందంటే ఫలానా వారి ద్వారా, ఫలానా వారి అప్పుడు పేరు గుర్తొస్తుంటది. కానీ మనం ఆ పని నెరవేర్చుకునేటప్పుడు వారి ఎదురుగా కూర్చున్నప్పుడు పేరు చెప్పడం అనేటువంటిది ఒక అశిష్టత. నా జీవితంలో నేను చూసింది ఒకే ఒక్క వ్యక్తిని. ఆ వ్యక్తి ప్రతిసారి పేరు తీసుకుంటాడు. అది అలవాటు. అతడు అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత కొద్దిగా తగ్గించుకున్నాడు. మరి అది వ్యావహారికంగా వేరే వారు చెప్పుండొచ్చు, అనుభవపేతంగా. అందుకనే తన వ్యవహారాన్ని మార్చుకున్నాడు. ప్రతిసారి మనతో మాట్లాడుతుంటాడు, మన పేరు తీసుకుంటుంటాడు. అది ఇబ్బందికరంగా ఉంటుంటది. అతనికి భాష రాదా, వ్యవహారం రాదా అనేటువంటిది. చెప్పండి శ్యామలయ్య గారు. ఆచార్యజీ, ఇప్పుడు ఒక పాట వస్తుంది, నాకు అర్థమైతే లేదు. శివ శివయని భజించెడి వారికి చిత్తము ఇలపై ఎక్కడిది, అవివేకంబున తిరిగెడి వానికి ఆత్మ విచారం బెక్కడిది, పెద్దలు తెలియని పెడసుమా
ఎక్కడిది గద్దరి చేష్టలు మానని లోబికి గంగ స్నానం అది ఎక్కడిది. శివశివాని భజించాలన్నా భజించారా నాకు అర్థమైతే లేదు. పాట వచ్చింది కానీ భజించాలన్నా భజించారా ఏంది అర్థమైతే లేదు. అట్లా ఇప్పుడు అర్థము దాంట్లోనే ఉంది. ఎక్కడిది భజించే వాడికి ఎక్కడిది అని అంటే అది భజించకూడదు అనేటువంటి దాని అర్థం కూడా దాంట్లోనే ఉంది. మళ్ళీ పాడండి. శివ శివయని భజించడి వారికి చిత్తము. ఓం ఒక్కొక్క చరణం పాడండి, దాంట్లో అర్థం ఎట్లా ఉన్నదో మీకు తెలుస్తుంది. ఒకటి చరణం. శివ శివయని భజించడి వారికి చిత్తము ఇలాపై నెక్కడిది. ఆగండి. శివ శివ అని భజించడి వాడికి చిత్తము ఇలాపై ఎక్కడిది. అంతే కదా. ఇలా అంటే లేదు, భజించుకుంటా పోతే శివుణ్ణి భజించుకుంటా పోతాడు. జరిగేది నువ్వు ఏమైతే తెలుస్తలేదు. అదే ఇదే రహస్యం. అది నేను అనుకున్నా కానీ మళ్ళీ కరెక్టా కాదా, భజించాలన్నా భజించాలని డౌట్ వచ్చింది మీకు ముందర పెట్టిన. అవివేకం తిరిగే వారికి ఆత్మ విచారం, అవివేకంలో తిరిగే ఆత్మ విచారం లేదు. పెద్దలు పెడుసు మానవుడికి ఎద్దుగాక ఎద్దులాగా కానీ బుద్ధి లేదు. అంత చాలా లోతుగా ఉంది. అదే పట్టుకుంటున్నారా? అంతరంగము ప్రత్యేకత దానికి ఇచ్చాడు. అనసూయమ్మ గారు చెప్పట్లేదు, చెప్పండి ముని గారు. ధ్యానం చేసేటప్పుడు ఓంకారము చేయమనే తర్వాత ముందుగా ఓంకారం తోటి ప్రారంభించిన తర్వాత అంతర్లీనం కావాలని తపన చేయాలని. ముని గారు మీరు చెప్పాలనుకునే విషయం మీ దగ్గర స్పష్టత లేదు, అందుకే నసుగుతున్నారు. ఇప్పుడు శ్యామలయ్య గారు మీ ప్రశ్నకు సమాధానం చెప్పేశారు. శివ శివ అని భజించడి వాడికి చిత్తము తర్వాత శివ శివయని భజించడి వారికి చిత్తము ఇలాపై ఎక్కడిది. అవివేకమున తెలియని వాడికి ఆత్మ విచారం ఎక్కడిది. పెద్దలు తెలియని పెడుసు మానవుడు ఎద్దుగాక బుద్ధి ఎక్కడిది. అంతే కదా, స్పష్టంగా ఉన్నది. మీ ప్రశ్నకు సమాధానం వచ్చింది. జపం ఓంకార జపం చేసేవాడికి, శివ శివ అని జపం చేసేవాడికి, ఈ బయట తిరిగి ఆగమం చేస్తున్న వారికి ఆత్మజ్ఞానం ఎక్కడిది. పెద్దలు చెప్పిన దానిని విననేటువంటి వారికి ఎద్దుగా బుద్ధి ఎక్కడిది అని అంటున్నాడు కదా. ఇలపై ఉన్నది అంటే ఆత్మభావంలోకి అనేదే వస్తుందండి అక్కడ అర్థము. ఆత్మభావంలోకి వెళ్ళాలి. ఈ పైన మనం చేసేది ఏది, ఇప్పుడు ఎద్దులా చేస్తున్నా ఏం ప్రయోజనం ఉంది, అంతరంగం ఆలోచించకపోతే అనేటటువంటిదే అర్థం అన్నమాట. విజయదుర్గమ్మ గారు చెప్పండి. ఏం లేదు, శివశివ అని మనం మనసంతా దాని మీద ఉన్నప్పుడు ఇంకా విషయాల మీద ఉండదు కదా ఎలపై అని. శివ అనే పేరు ముఖ్యమా, శివుడు ముఖ్యమా? ఓంకారం ముఖ్యమా, ఓంకారేశ్వరుడు ముఖ్యమా? ఓంకారేశ్వరుడు. ఇవాళ ప్రభాకర్ గారు చెప్పినటువంటిది ఏంటంటే తల్లిదండ్రులు పేరు పెట్టుకున్నారు, తల్లిదండ్రులకు పేరు ముఖ్యమా, తన సంతానం ముఖ్యమా? సంతానం ముఖ్యం. అంతే కదా, సంతానంతో వ్యవహారం చేసుకోవాలి. కాబట్టి వారికి అరే బాబు తీసుకురారా అంటే అక్కడ 2-3 పిల్లలు ఉన్నప్పుడు ఏ బాబు, ముగ్గురు మంచిళ్ళు తెస్తే తాగుతారా? అమ్మ ఇంత అన్నం పెట్టమ్మా అని అంటే అక్కడ చిన్నమ్మ పెద్దమ్మ అందరూ అమ్మలే ఉన్నారు, మరి ఏ అమ్మ పెట్టాలి? అందరు పెట్టింది తింటారా? కాదు కదా. అందుకని భిక్షగాన్ని కూడా భగవంతుడు నడిపిస్తున్నది ఏంటంటే ఒక వ్యక్తి దగ్గరికే నడిపిస్తున్నాడు, అందరి దగ్గరికి నడిపించట్లేదు. మళ్ళీ భక్తుల దగ్గరికి హుండీ దగ్గరికి ఒక్కొక్కరిని రప్పించి దాంట్లో వేయిస్తున్నాడు. దాన ధర్మం చేసేటప్పుడు వస్త్రదానం, అన్నదానం ఏదైనా కూడా ఒక్కొక్క వ్యక్తిగా పెట్టిస్తున్నాడు. చూడండి, అందరికి ఒకేసారి కాదు. భగవంతుడు చేసేది అందరికి ఒకేసారి ఉంటది. వర్షం, గాలి, భూమి, ఆకాశం. అర్థమవుతుందా? ఇప్పుడు అది భగవంతుడు చేసేదే మన ఇంటిలో చూపిస్తున్నాడు పిండ సృష్టిలో. తల్లిదండ్రులు చేసేది ఏదైనా అందరికి వర్తించేటట్టుగా, అందరికి, పిల్లలకు, వాళ్లకు
చుట్టాలకు అందరికి వర్తించేటట్టుగా, ఇది సర్పంచ్, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వాళ్ళు ఏదైనా పథకాలు తెస్తే అందరికి వర్తించేటట్టుగా, అర్హులకు అందరికి వర్తించేటట్టుగా. మనం చేసేది మిడిమిడి జ్ఞానం, భగవంతుడు చేసేది సర్వజ్ఞ జ్ఞానం. బాలాజీ గారు పట్టుకుంటున్నారా? పట్టుకుంటున్నా స్వామి. ఈ దా అనే ఉపదేశం మీకు చెప్పడం కాదు, మీకు చెప్తూ చెప్తూ నేను నేర్చుకోవడం చాలా జరుగుతుంది. ఈ ఈ మా మిత్రుడు విశ్వరూపం గారు అంటుంటారు, మీరు ఇంత చదువుకొని వెళ్ళి ఆ చిన్న పిల్లలకు పాఠశాలలో ఏం చెప్తున్నారంటే వాళ్ళకి చెప్పేది ఏముండదు, వాళ్ళ ద్వారా మనం నేర్చుకోవాల్సిందే. సహనం, ఓర్పు అనేటువంటిది. అందుకే కదండి జ్ఞానం పంచితే పెరుగుతుంది అనేటటువంటిది. ప్రభాకర్ గారు అర్థమవుతుందా? అవునాచార్య, అంతే, అది సరైనది. ఈ బ్రహ్మచర్యాన్ని పాటించుకుంటూ మనుషులు వెళ్ళినా అదే దా అనే అక్షరమే చెప్పాడు, అసురులు వెళ్ళినా అదే దా అనే అక్షరమే చెప్పాడు. ఆ దా అనే ఒకే అక్షరం దేవతలకు, మనుషులకు, అసురులకు ఎలా వర్తిస్తుంది అనేటువంటి దాని గురించి ఈ ప్రసంగం. దా అనేటువంటిది ఇప్పుడు ఇది చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తుంటది, ఎందుకంటే ఇట్లా పదే పదే అదే విషయం వస్తుంది అని చెప్పేసి. ఏంటి అదే విషయం అంటే, యజ్ఞం చేసినప్పుడు మూడవది దాన ప్రవృత్తి అనేటువంటిది రావాలి. వేలకు వేలు అక్కర్లేదు, 1 పైసా కానీ 1 రూపాయి కానీ వెళ్ళాలి. వెళ్ళినప్పుడే యజ్ఞం పరిపూర్ణం అవుతుంటుంటది. యజ్ఞం తర్వాత దక్షిణ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. దేవ పూజ, సంగతీకరణము, దానం. ఈ దాన ప్రవృత్తియే మనల్ని మన యొక్క అహంకారాన్ని ఒలిపింపజేసేటువంటిదే దాన ప్రవృత్తి. ఉపదేశమేమో తవ్వడం, మన అజ్ఞానాన్ని పెకిలించడం. ఇక ఈ దాన ప్రవృత్తి ఏమో మన చేత అహంకారాన్ని ఒలిపింపజేయడం. సంగతీకరణం, సమ్మిళితం. చేతికి ఉన్న 5 వేళ్ళు చేతికి జోడించి ఏంటంటే మనం సంఘటితంగా ఉండాలి. ఋగ్వేదం యొక్క సారాంశం ఏంటంటే చిట్ట చివరిగా సంఘటన సూక్తం. సంఘటన అంటే ఐకమత్యంగా ఉండడం, ఒకరితో సహనాభవతు సహనౌ భునక్తు, ఈ యొక్క సంఘటితం అయ్యే విధంగా ఒకరితో మన భావాలను పంచుకోవడం, మన భావాలను సరి చేసుకోవడం. ఇది భగవంతుడు ఋగ్వేదం మొత్తం చిట్ట చివరి సారాంశం చెప్తున్నటువంటిది. ఆ సంఘటన సూక్తం కంటే ముందేమో అఘమర్షణం, పాపం చేయొద్దు, తప్పు చేయొద్దు అనేటువంటి అభిప్రాయం, ఆ తర్వాత కలిసి ఉండాలనేటువంటి అభిప్రాయం. జ్ఞానమంతా బోధించి అది చెప్పాడు. దీని సారాంశం ఏంటంటే, ఎవరైనా చెట్టు ఎక్కేటప్పుడు, బావిలోకి దిగేటప్పుడు జాగ్రత్త జాగ్రత్త అని చెప్తారు, ఎక్కేటప్పుడు చెప్పరు. మళ్ళీ చెట్టు ఎక్కేటప్పుడు చెప్తుంటారు కానీ దిగేటప్పుడు చెప్పరు. దిగేటప్పుడు కిందికి వచ్చేసాం కదా అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తుంటారు. ఆ చిన్నపాటి నిర్లక్ష్యమే పడిపోతే వారికి అంగభంగం అవ్వడం, చాలా ఇబ్బంది కలుగుతుంటది అన్నట్టుగా. అర్థమవుతుందా? తెలివైన వారు ఏమంటారంటే దగ్గరికి వచ్చాక జాగ్రత్త జాగ్రత్త అంటారు. ఎందుకంటే వచ్చేసాననేటువంటి ఆత్మవిశ్వాసం కాదు, నువ్వు పూర్తి కిందికి వచ్చిన తర్వాతనే నువ్వు వచ్చేసానని అనుకోవాలి. అందుకని నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అనేటువంటిది అభిప్రాయం. ఇక్కడ విద్వాంసులకు చెప్తున్నటువంటిది దా అనేటువంటి దాంతో దాన్ని ఏంటంటే దయాభావం, దానగుణం మరియు
ఈ యొక్క విద్వాంసులకు చెప్తున్నటువంటి దా అనే శబ్దానికి ఏంటంటే దమనం. దమనం దమనము అని అంటే అణిచివేయడం కాదు. దమనము అంటే అణిచివేయడం అర్థం తీసుకుంటే తప్పు అవుతుంటది. వాటిని నియంత్రణలో ఉంచుకోవడం, ఉపేక్షించి నిర్వీర్యం చేయడం, వాటి అవసరం లేకుండా చేయడం అనేటువంటిది విద్వాంసులకు. మానవులకు దా అనే అక్షరానికి అర్థం ఏంటంటే దాన ప్రవృత్తి ఉండాలి. ఆ దాన ప్రవృత్తి కోసమే ఈ కుటుంబ వ్యవస్థ. పెళ్లి కానప్పుడు తన గురించి చూసుకున్నటువంటి వ్యక్తి, పురుషుడైనా స్త్రీ అయినా, పెళ్లి అయిన తర్వాత భర్త గురించి, భార్య గురించి, పిల్లల గురించి, కుటుంబం గురించి, పెంపుడు జంతువుల గురించి, ఎన్నికై నాయకుడైనప్పుడు ప్రజల గురించి, ఇతరుల గురించి ఆలోచించేటువంటిది విశాల దృష్టికోణం. ఆ యొక్క దృష్టికోణం గురించే ఈ యొక్క కుటుంబ వ్యవస్థతోటి మనకు అలవాటు చేస్తున్నాడు. పట్టుకుంటున్నారా అనసూయమ్మ గారు? పుష్పమ్మ గారు వింటున్నారా లేదా? పని తర్వాత చేసుకోవచ్చు. వింటున్నాం. అదే ఇక అసురుల దగ్గరికి వస్తే దయాభావం, హింస అనేటువంటిది విడనాడాలి. ఇతరులకు ప్రేమ, దయా, సహృదయత, సౌమనస్యత కల్పించాలి అనేటువంటిది అసురులకు దా అనే అక్షరం యొక్క అభిప్రాయం. సమయం అయిపోయింది కాబట్టి ఈ దా అనే ఒకే అక్షరానికి ఇన్ని రకాలుగా అర్థం ఉంది. భగవంతుడు చెప్పేది ఆ రకం. అసురుల దగ్గర దా అనేది అర్థం ఏమిటి అక్కడ? దయాభావం. ఎవరైతే ఇప్పుడు హింస చేసుకుంటూ ఈ మాంసాహారం చేస్తున్నారు కదా, పశువులను చంపుతున్నారు కదా, అటువంటి వారికి దయాభావం. మానవుల దగ్గర దానగుణం, దాన ప్రవృత్తి, దయా, దానము. తర్వాత దేవతల దగ్గర దమనం అంటే ఇంద్రియ నిగ్రహం. దేవతలకు దమనం ఇచ్చారా? ఓకే, అంటే ఒక అక్షరం ఒకటే అయినా 3 రకాల భావాన్ని వ్యక్తం చేస్తూ వారిలో ఉన్న గుణాలను వెలికి తీస్తుండ అనమాట. అవునవును. దయా, దమనం, దమనము, దానము, దయ. ఇప్పుడు ఈ సువర్చలమ్మ గారు నిర్లక్ష్యం చేస్తున్నటువంటిది ఏంటంటే, వారు ఏదైనా చేస్తే మురళి గారు ఏకీభవించాల్సిందే, లేదంటే కృష్ణ ఏకీభవించాల్సిందే. భగవంతుడేమో అమ్మ నీ శ్వాస నువ్వే తీసుకో, నీ చూపు నువ్వే చూడు, నీ నడక నువ్వే నడువు అని చెప్పేసి దేవుడు చూపిస్తున్నాడు. కానీ సువర్చలమ్మ గారు ఎక్కడో మోసపోయారంట. ఆచార్యజీ, దానికి కూడా కారణం ఉంది. వాళ్ళు కూడా నాకంటే ముందుకు రావాలి. అమ్మగారు అది వారి పురుషార్థం, వారిని వదిలేయండి. వారిని ముందుకు రావాలని చెప్పేసి మీరు వెనకకు తగ్గిపోవడం. వెనకకు తగ్గటం కాదు ఆచార్యజీ, వాళ్ళు ముందుకు వినండి మాట్లాడుతున్నారు అనేది. ఇక్కడ ఏంటంటే ఎవ్వరికి వారిని భగవంతుడు స్వతంత్రం చేస్తున్నాడు. ఇప్పుడు మునిగారికి ఇదివరకు కూడా చెప్పడం జరిగింది ఏంటంటే, మనం పిల్లల్ని ముందుకు తీసుకురావాలి. ఏదైనా ఎక్కడైనా దానం చేస్తే పిల్లల పేరు రావాలి, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు ఎక్కడైనా దానం చేస్తే నాన్న పేరును పెడతారు. కార్యక్రమం ఏది చేసినా కూడా మనము ఎక్కువ శాతం మనం ఏది చేసినా కూడా పిల్లలను ముందుకు తీసుకురావాలి. వాళ్ళు మన ఈ ఉపకారాన్ని గుర్తించినప్పుడు వాళ్ళు ఏదైనా చేయాలనిపిస్తే వాళ్ళు నాన్న పేరు మీద, అమ్మ పేరు మీద వాళ్ళు చేస్తుంటారు. ఏది అదే అవినాభావ సంబంధము. ఆ రకంగా ఉండాలి. క్రియాశ్రమం అనేటువంటిది సద్వినియోగం అవుతుంటుంది, లేదంటే స్వార్థపూరితమే. ఓం ఆచార్య, సర్వభ్యో నమః ఆచార్య. అయితే మనం ఇక్కడ దానం చేసినా మన పిల్లల పేర్లు రాయించాలి ఆచార్య. అంతే కదా, మనం కనపడవద్దు, వాళ్ళే కనపడాలి. వాళ్ళ గురించి వాళ్ళు చదివిన వాళ్ళు ఎవరైతే ఉపకారం పొందారో, పలానా కార్యక్రమాన్ని నువ్వు ఇంత ఇచ్చావు కదా, నీ పేరు ఇట్లా రాసిన అని వాళ్ళ శిలాపలకల మీద అక్కడక్కడ వాళ్ళ పేర్లు. నేను ఇక్కడ ఇచ్చిన మాకేం తెలుసు అంటే, మీ నాన్న ఇచ్చాడు, మీ అమ్మ ఇచ్చింది అని అంటే, వాళ్ళకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఇవ్వాలని అనిపిస్తే అమ్మ నాన్న అయితే మన పేరు మీద చేస్తారు కదా, మనం వారి పేరు మీద ఇద్దాం అని చెప్పి వాళ్ళలో ఈ గుణం వస్తుంది.
ప్రేమభావం పెరుగుతుంది ఆచార్యజీ. అంతే కదా. ముందు పెద్దలను అనుసరిస్తే దాన్ని బట్టి పిల్లలు నడుచుకోవాలి. ఓం ఆచార్యజీ. కొందరి నోరు కొట్టి ఆస్తులు పనిచేసి తర్వాత ఒకరు గుప్త నిధులు వాళ్ళు ఆ విధంగా దానం చేస్తుంటారు, ఆ విధంగా చేస్తుంటారు. అది ఎట్లా ఆచార్యజీ? అమ్మగారు మీరు కనబడరు, పరిచయం యూట్యూబ్ లో చూసే వాళ్ళు వెతుక్కోవాల్సి, నేనే వెతుక్కుంటాను. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరెంట్ లేదు ఆచార్యజీ ఇక్కడ. సరే, ఆ లైట్ ఉన్నది కదా, లైట్ వైపు ముఖం పెట్టుకోండి. మీరు దానికి విపరీతంగా పెట్టుకుంటే అందుకే కనబడతారు. సరే చెప్పండి, పేరు చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా పేరు చెప్పి అప్పుడు అడగండి. నేను బాన్సోడ నుంచి మాట్లాడుతున్నా. ఎందుకంటే కొన్ని విషయాల్లో చాలా మట్టికి చూస్తుంటా నేను. కొందరి ఆస్తులు కొన్నాక కొందరి ఆస్తులు తీసుకొని ఇతరులకు మళ్ళీ దానం చేయడము అది ఏ విధంగా సాధ్యము అంటున్నాను ఆచార్య. ఆస్తులు కొని వేరే వారిని దానం చేయడం, ఆస్తులు తీసుకొని మేము గొప్పగా చేస్తున్నాము, మేము అన్ని విధాలా చేస్తున్నాము, మాకు పుణ్యం వస్తుంది అంటారు. అంటే ఏ విధంగా ఉంటది అన్నట్టు పుణ్యం అని దీని వెనక గుప్త నిధులు గుప్తంగా ఇవ్వడము, దానం చేయడం, ఒకరి నోరు కట్టుకొని ఆ విధంగా ఉంటుందా? అది అర్థం కాలేదు అందుకని. దీని విషయంలో కొద్దిగా లోతుగా ఉన్నది. బయటకు కనిపించేది, బయటకు కనబడేటువంటిది పరోపకారము అనేదే కనబడుతుంది, కానీ లోతుగా అది విషయం రేపు అడుగుదాం, ఎందుకంటే సమయం అయిపోతుంది. సంధ్యోపాసన చేయాలి కదా. నమస్తే ఆచార్య. ఆచార్య ఓంప్రియ గారి ధన్యవాదములు. జ్ఞానగంగా 5వ బృహదారణ్యక ఉపనిషత్తు 5వ అధ్యాయము 1వ సంపుటం 2వ బ్రాహ్మణం 2వ సంపుటంలో ఈరోజు ఆచార్య 2వ బ్రాహ్మణం 2వ బ్రాహ్మణము 2వ సంపుటం 2వ సంపుటంలో ప్రజాపతి దగ్గరకు జ్ఞాన నిమిత్తము వచ్చినటువంటి వారికి దాని అక్షరాన్ని బోధిస్తాడు. దాని అంతరార్థాన్ని దయగుణము, దానము, తర్వాత దమనము, ఈ విధంగా దేవతలకు, మనుషులకు, రాక్షసులకు వారు బోధించారు. ఇంకా లోతుగా అర్థం నడుస్తున్నది. వారికి ధన్యవాదములు. అనంతరము ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి గట్టిగా. 1-2 సార్లు వినాలని ప్రార్థన. అనంతరం వైదిక సంధ్యోపాసన. ఈరోజు మరి నాది ఉందమ్మా, మరి సమయము 1 నిమిషం ఉన్నది. ఎవరు కొత్త వాళ్ళు ఉన్నారా? మీదే ఉంది మునీజ్ గారు, మీదే. ఓకే సమయం లేదు. అత ప్రణమని భాగ్యనగరం వైదిక సంధ్యోపాసన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యచకస్త్రేర్మై శ్రేతామ స్వాహ. ఓం తన్నో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. ఓం భో పునాతు శిరసి. ఓం భుః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. ఓం
ऋतं च सत्यं च वेदा तपसोऽध्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवाददे संवत्सरो अजायत अहोरात्रान् वेदादिश्चमेतो वसे सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवन्त पृथ्वीञ्चान्तरिक्षमतो स्वः ॐ शन्नो देवीरभिष्टयापो भवन्तु पीतये संयोरविश्रमन्तु नः अथा मनसा परिक्रणमन्त्राः ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदत्मः పరమాత్మని అంతటా వీక్షిస్తున్నటువంటి జీవాత్మ తూర్పు దిశలో ఏ విధంగా పరమాత్మను రక్షిస్తున్నాడు అని లోతుగా ఆలోచిస్తూ తూర్పు దిశ లోపల అగ్ని అధిపతి ఆధిపతి అయి ఉండి చంద్రహాస కొడవల వలె ఆదిత్య కిరణముల ద్వారా సమస్త ప్రాణులను అక్కడ చేతుకుని రక్షిస్తున్నాడని తెలుసుకుంటాడు. తర్వాత దక్షిణ దిశ లోపల ఓం దక్షిణాదింద్రోధిపతి శిరస్థిరాజీ రక్షితా పితరేశవహం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదత్మః. దక్షిణ దిశ లోపల ఇంద్రుడుగా ఆధిపతి అయి ఉండి ఈ సృష్టి క్రమానికి అధిపతి అయి సృష్టి క్రమం లోపల వంకర టింకరగా కుతంత్రాలతో నడిచేటువంటి ప్రాణుల నుండి తల్లిదండ్రులు రక్షిస్తున్నాడని తెలుసుకుంటాడు. అత పశ్చిమ దిశ ఓం ప్రదేశే దిగ్వర్ణోధిపతి పృథాగో రక్షితాన్నమిషవః तेभ्यो नमोधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ऋषिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोजं वेदत्मः. పడమటి దిశలో అధిపతి ఆధిపతి అయి ఉండి ఆహార ధాన్యాలలో పొట్టతో ప్రాకులాడే పురుగులను క్రిమికీటకాలను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవనాధారమని తెలుపుతూ సర్వప్రాణులకు అన్నదాతగా రక్షిస్తున్నాడు. ఓం ఉదేచే దిక్ సోమోధిపతి స్వజో రక్షితాశని రిషవహం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తమోజం వేదత్మః. ఉత్తర దిశ లోపల సోముడుగా అధిపతి ఆధిపతి స్వయముగా పుట్టుకొచ్చే క్రిమికీటకాదుల పట్ల శరాఘాత విద్యుత్తు మెరుపులతో క్రిములను నశింపజేస్తూ మరియు పాడి పంటలను సస్యశామనం చేస్తూ రక్షిస్తున్నాడని తెలుసుకుంటాడు. ఓం ధ్రువాదికి విష్ణురధిపతి కల్మాసగ్రీవో రక్షితా వీరుదైశవహం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్ట్యం వయం దిష్మస్తమోజం వేదత్మః. క్రింది దిశలో విష్ణువు ఆధిపతి అయి ఉండి భూగర్భ విషవాయువుల కాలుష్యాన్ని నివారించడానికి వృక్ష వనస్పతి వీరుదములను ఉత్పన్నం చేసి నిర్వీర్యం గావిస్తున్నాడని తెలుసుకుంటాడు. ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతి చిత్రో రక్షితా వర్షమిషవహం ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ శిభ్యో నమేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదత్మః.
ఊరు దశలో పై దిశ లోపల అనంత జ్ఞాన స్వరూపుడైన పరమాత్మ, బృహస్పతి అయి చతుర్వేద ప్రదాత అయి అధిపతి అయి ఆధిపతి అయి సర్వ ప్రాణులను ఆకాశ సముద్రం నుండి అమృత జలాన్ని ప్రసాదించి అనేక రకాల వ్యాధులను నశింపజేస్తున్నాడని తెలుసుకుంటాడు. ఈ విధంగా పరమాత్ముడు అంతటా అణువులో ఉండి అణు దిశలో ఉండి నన్ను రక్షిస్తున్నాడని గ్రహించి ఇంకా పరమాత్మ లోపల ఉన్నటువంటి ఆనందాన్ని నేను పొందాలి అనే తపనతోటి ఉపస్థాన మంత్రాలను అడుగులు వేస్తూ ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తాడు. ఉపస్థాన మంత్రాః జాత వేదతే శృణువామ సోమమరాతీయతో నేదహాది వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తచ్చుచచ్చ ఉదత్యం జాతవేదతం దేవం వహంతి కేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమతత్పరిష్ఠః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఈ విధంగా పరమాత్మ ఉపాసనలో దరిచేరిన జీవాత్మ, ఎక్కడో తప్పిదం జరిగింది స్వామి, పొరపాటు జరిగింది, నీ పరిధిలో చేరుకోలేకపోయాను, నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వు స్వామి అని తపనతోటి ప్రాయశ్చిత్త మంత్రం ద్వారా వేడుకుంటాడు. అత ప్రాయశ్చిత్త మంత్రాః తచ్చక్షుర్దేవైతం పురస్తాత్ చక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణుయామ శరదాశ్చితం ప్రబ్రవామ శరదాశ్చితం అదీనాక్తామ శరదాశ్చితం భూయచ్చ శరదాశ్చితాత్. ఓం చన్నో దేవీరవిష్టయా ఆభో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేమునర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములు అనేది ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే మేము పొందినట్లు సిద్ధించినట్లు అనుగ్రహింపము స్వామి. అత నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మయోభవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం చన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే సంయోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణమని అత శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరూ కూడా ఈ విధంగా రోజు ఎవరైనా ఒక ప్రకరణం తీసుకొని సమయం ఎక్కువ కాకుండా ముందుకెళ్ళాలని ప్రార్థన. నమస్తే ఆచార్య. మునిగారు మీరు అడిగారు కదా, సర్వవ్యాపకుడైనటువంటి భగవంతుని మనం ఎలా గుర్తించాలి అనే దానికి ప్రశ్న అడిగారు కదా, ఇవాళ సమాధానం వచ్చింది. దీని వెనుక ఇది మళ్ళీ రేపు అడగండి. దీంట్లో వీళ్ళ బ్రహ్మకుమారి వాళ్ళు ఏదైతే చుక్క ఏదైతే చూపిస్తున్నారో బిందు రూపంలో, దాని ఖండన జరుగుతుంది. అలాగే ఆచార్య. నమస్తే ఆచార్య.
అందరికీ సూచన, కొంతమంది ఫోన్ పే అకౌంట్, గూగుల్ పే తెలియని వాళ్ళు